మహిళలకు ఉచిత బస్సు, అది అన్నిటికన్నా చాలా సులభం. నెలకు 275 కోట్లు అవుతుంది. ఆర్టీసీ వాళ్ళకు 3000 కోట్లు ఇస్తే ఆ పథకం ఇంప్లిమెంట్ అవుతుంది. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. పొద్దున్నే విశాఖపట్నం పోవచ్చు, అలా షికారుకు పోవచ్చు, విశాఖపట్నం చూసి రావచ్చు, మళ్ళీ మరుసటి రోజు విశాఖపట్నం నుంచి తిరిగి రావచ్చు అని కడపలో మహిళలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈయన వచ్చినాడు, చేస్తానన్నాడు, సంవత్సరం అయిపోయింది, పండుగల పేర్లు మారుతా ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నాడు? ఉగాది అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? ఉగాది అయిపోయింది, దసరా అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ ఏమన్నాడు? మళ్ళా ఉగాది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ 15 అంటున్నాడు. దానికి అధ్యయనం ఏముందని మేనిఫెస్టో అని చెప్పినాడు. దానికి అధ్యయనం ఏముందని నాకు అర్థం కానీ ఆర్టీసీకి డబ్బిస్తే అధ్యయనం. ఎక్కటోళ్ళు ఎక్కుతారు, ఎక్కిన వాళ్ళందరికీ విశాఖపట్నం వాళ్ళు విశాఖపట్నం పోతారు. మా అనంతపురం అమరావతి చూసుకునేదానికి విజయవాడ రావాలంటే విజయవాడకు వస్తారు, కనకదుర్గం గుడి దర్శనం చేసుకుంటారు, మళ్ళీ ఎనికిపోతారు. ఎక్కడెక్కడ టూరిజం ప్లేసులు ఉన్నాయి అక్కడంతా పోయి మా ప్రాంతాల్లో నుంచి ఆయా జిల్లా మా రాయలసీమ వాళ్ళందరూ తిరుగుతారు. ఇంకా ఇళ్ళంతా కూడా ఇంకా పైకి పోతారు, అన్ని చూసి వస్తారు. పొద్దున పోతారు, సాయంత్రానికి ఎన్నికకి వస్తారు ఇళ్ళకు. అదే కదా ఆయన చెప్పింది ఎన్నికలప్పుడు అదే కదా ఆయన చెప్పింది.